సిక్స్త్ క్లాస్ ఇంగ్లీష్ న్యూ టెక్స్ట్ బుక్స్ నుంచి 5th యూనిట్ ఎట్ ద వెజిటేబుల్ షాప్ అనే లెసన్ నుంచి ఈరోజు మనం గ్రామర్ గురించి తెలుసుకుందాం. గ్రామర్. Read the following paragraph. Last evening, I went to my friend Ravi's house. Ravi was washing clothes. I asked him about Ravi. He is inside, he said. I went in. Ravi was cutting vegetables. His sister was helping him. His mother was cooking. 2 little kittens were playing there. Their grandmother was watching a cricket match on TV. Ravi asked me to sit beside him. His mother gave me some payasam. I felt very happy to see them all. A happy family. ఇక్కడ వచ్చేసి ఈ పేరాగ్రాఫ్ అంతా కూడా పాస్ట్ కంటిన్యూస్ గురించి తెలియజేస్తూ ఉంది. ఇక్కడ వచ్చేసి ఈ పేరాగ్రాఫ్ అనేది లాస్ట్ ఈవినింగ్ అనగా జరిగిపోయిన సాయంత్రం. ఎట్ ద వెజిటేబుల్ షాప్ అనే లెసన్ నుంచి గ్రామర్ వచ్చేసి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి కొంత చెప్పుకోవడం జరిగింది. ఈరోజు మనం గ్రామర్లో రోమన్ 2లో ఉన్న విషయాన్ని గురించి తెలుసుకుందాం. ఇక్కడ వచ్చేసి రైట్ యాజ్ మెనీ సెంటెన్సెస్ యాజ్ యూ క్యాన్ ఫ్రమ్ ద సబ్స్టిట్యూషన్ టేబుల్ గివెన్ బిలో. ఇక్కడ వచ్చేసి కింద టేబుల్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ టేబుల్ని ఉపయోగించి మనం మెనీ సెంటెన్సెస్ని మనం రాయాలి. ఇక్కడ వచ్చేసి సబ్జెక్ట్ ఏమేమి ఇచ్చారు అని అంటే ఐ, వి, యు, హీ, షీ, ఇట్, రవి, హిజ్ అంకుల్, దే, మై ఫ్రెండ్స్ అని సబ్జెక్ట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనకి హెల్పింగ్ వర్బ్స్ గురించి ఆల్రెడీ తెలుసు. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో వచ్చే హెల్పింగ్ వర్బ్స్ వచ్చేసి వాస్, వర్. వీటిని ఎప్పుడెప్పుడు ఎలా ఉపయోగించాలి అని అంటే ఇక్కడ వచ్చేసి మనం సబ్జెక్ట్ అనేది సింగులర్లో ఉన్నప్పుడు మనం వాస్ అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేయాలి. అలా కాకుండా సబ్జెక్ట్ అనేది ఫ్లూరల్లో ఉన్నప్పుడు వర్ అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి ఐ, హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు మనకు ఇక్కడ సబ్జెక్ట్ అనేది సింగులర్లో ఉంది కాబట్టి హెల్పింగ్ వర్బ్ వచ్చేసి వాస్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. అలాగే యు, వి, దే, మై ఫ్రెండ్స్ అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు హెల్పింగ్ వర్బ్ వచ్చేసి ఫ్లూరల్లో ఉంటుంది. అనగా వర్ అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాజ్ రీడింగ్ ఏ నావెల్. ఇక్కడ వచ్చేసి ఐ వచ్చినప్పుడు వాజ్, ఐ వాజ్ రీడింగ్ ఏ నావెల్. వీ వచ్చినప్పుడు వచ్చేసి వీఆర్ సింగింగ్ ఏ సాంగ్, లేకపోతే వీఆర్ రీడింగ్ ఏ నావెల్స్. యూ వచ్చినప్పుడు వర్, యు ఆర్ రీడింగ్ ఏ నావెల్. హీ వచ్చినప్పుడు హీ వాజ్ రీడింగ్ నావెల్స్, షీ వాజ్ రీడింగ్ నావెల్స్, ఇట్ వాజ్ రీడింగ్ నావెల్స్. ఇట్ వచ్చినప్పుడు కూడా హెల్పింగ్ వర్బ్ వచ్చేసి వాజ్ అనేది వస్తుంది. ఇట్ వాజ్ ప్లేయింగ్ కబడ్డీ. రవి అనేది సింగులర్లో ఉంది కాబట్టి రవి వాషింగ్ క్లాత్స్. హీజ్ అంకుల్ వాజ్ నాట్ కుకింగ్ పులిహోర. ఇక్కడ వచ్చేసి హీజ్ అంకుల్ అనే సింగులర్లో ఉంది కాబట్టి వాజ్ నాట్, వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ వచ్చింది. అలాగే దే అనేది వచ్చేసి ఫ్లూరల్లో ఉంది కాబట్టి ఇక్కడ వచ్చేసి దే వర్ రన్నింగ్ ఏ రేస్, లేకపోతే దే డూయింగ్ హోంవర్క్. మై ఫ్రెండ్స్ అనేది ఫ్లూరల్లో ఉంది సబ్జెక్ట్ అనేది కాబట్టి మై ఫ్రెండ్స్ ఎంజాయింగ్ ద హాలిడేస్.
మై ఫ్రెండ్స్ డూయింగ్ హోంవర్క్స్, మై ఫ్రెండ్స్ వాచింగ్ ఏ మూవీ. అలాగే మై ఫ్రెండ్స్ వర్ నాట్ వాచింగ్ ఏ మూవీ, ఇలా అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ద సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఇక్కడ వచ్చేసి కొన్ని టెన్సెస్ గురించి ఇవ్వటం జరిగింది. ఇక్కడ సింపుల్ ప్రజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, అలాగే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ టైం అనగా ఫ్యూచర్ టెన్స్ గురించి ఇవ్వటం జరిగింది. ఫస్ట్ వచ్చేసి మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ని వచ్చేసి we use the simple present tense when an action is happening right now or when it happens regularly. సింపుల్ ప్రజెంట్ టెన్స్ని ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనులను తెలియజేయడానికి, అలాగే పని అనేది క్రమం తప్పకుండా ప్రతిరోజు జరుగుతూ ఉన్నప్పుడు కూడా సెంటెన్స్ని సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మనం యూజ్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి రెగ్యులర్గా జరిగే పని గురించి, అలాగే ప్రస్తుతం జరిగిన పని గురించి మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెబుతాం. ఫర్ ఎగ్జాంపుల్ షీ టీచర్స్ ఇంగ్లీష్, షీ టీచర్స్ ఇంగ్లీష్, ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. వర్బ్ వచ్చేసి V1లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సింపుల్ పాస్ట్ టెన్స్. we use the simple past tense for past actions that happened either at a specific time, when can either be given by a time phrase, yesterday, last year, etc., or understood from the context. ఇక్కడ వచ్చేసి సింపుల్ పాస్ట్ టెన్స్ వచ్చేసి గతంలో ఒక పర్టికులర్ టైంలో జరిగిపోయిన పనులను గురించి తెలియజేయడానికి ఉపయోగిస్తాము. ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ వచ్చేసి మనకు సెంటెన్స్ అనేది ప్రేసెస్తో ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇవ్వచ్చు, లేకపోతే ఇవ్వకపోవచ్చు. ఇక్కడ ఎస్టర్డే, లాస్ట్ ఇయర్ అనేవి ప్రేసెస్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనం పైన ఉన్న సెంటెన్స్లో ఎస్టర్డే ద డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎస్టర్డే అనేది ఒక ప్రైజ్. అలాగే లాస్ట్ ఈవినింగ్ అని ఇవ్వటం జరిగింది. అనగా పాస్ట్ టెన్స్కి ఇక్కడ ప్రైసెస్ అనేవి ఇస్తారు. అంటే ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. అలా కాకుండా మనం సెంటెన్స్ను చదివినప్పుడు ఆ సెంటెన్స్ యొక్క అర్థాన్ని బట్టి కూడా మనం ఈ సెంటెన్స్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ షీ థాట్ ఇంగ్లీష్ లాస్ట్ ఇయర్, షీ థాట్ ఇంగ్లీష్ లాస్ట్ ఇయర్, ఇది వచ్చేసి సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే గతంలో జరిగిన చర్యల గురించి సింపుల్ పాస్ట్ టెన్స్ అనేది తెలియజేస్తుంది. ఈ పని కూడా ఒక నిర్దిష్ట సమయంలో జరిగి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ అంటే ప్రస్తుతం, కంటిన్యూస్ అంటే జరుగుతూ ఉన్న. ఇక్కడ వచ్చేసి we use the present continuous tense for an action or condition that is happening now, frequently and may continue in the future. ఇక్కడ వచ్చేసి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది మనం తరచుగా అంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనులను గురించి తెలియజేసేటప్పుడు, అలాగే ఈ పని అనేది కూడా భవిష్యత్తు వరకు కూడా కొనసాగవచ్చు. అటువంటప్పుడు మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ షీ ఈజ్ టీచింగ్ మ్యూజిక్, ఇది భవిష్యత్తులో కూడా జరగవచ్చు, అలాగే ప్రస్తుతం కూడా జరుగుతూ ఉంది. ఇటువంటప్పుడు మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. నెక్స్ట్ వచ్చేసి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ వచ్చేసి we use the past continuous tense for an action that began in the past and often continued for a short period of time after the action started.
ఇక్కడ వచ్చేసి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేదాన్ని గతంలో ఒక పని అనేది ప్రారంభమయ్యి అది ఒక నిర్దిష్ట సమయం వరకు కొనసాగుతుంది. అలాంటప్పుడు మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాం. అనగా గతంలో ప్రారంభమైన చర్య కోసం మనం కొంత సమయం వరకు కొనసాగుతుంది కాబట్టి మనం దాన్ని పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో తెలియజేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, షీ వాజ్ టీచింగ్ ఇన్ ద స్కూల్ లాస్ట్ ఇయర్. నెక్స్ట్ వచ్చేసి ద ఫ్యూచర్ టైం అనగా ఫ్యూచర్ టెన్స్. వీ యూజ్ ద ఫ్యూచర్ టైం టు రిఫర్ టు అన్ యాక్షన్ ఆర్ ఈవెంట్ దట్ హ్యాస్ నాట్ ఎట్ బిగన్ ఆర్ టు మేక్ ఏ ప్రిడిక్షన్ ఆర్ టు షో ఎబిలిటీ, ఇంటెన్షన్ అండ్ డిటర్మినేషన్. ఇక్కడ వచ్చేసి ఫ్యూచర్ టైంని ఇంకా ప్రారంభించని లేదా స్టార్ట్ అవ్వని సంఘటనలు లేదా పనులను తెలియచేయడానికి ఫ్యూచర్ టెన్స్ని అనగా ఫ్యూచర్ టైంని మనం ఉపయోగిస్తాం. ఇక్కడ వచ్చేసి ఈ ఫ్యూచర్ టైం అనేది మన పనిని అంచనా వేయొచ్చు లేదా దానిని ఉద్దేశపూర్వకంగా తెలియజేయవచ్చు. లేకపోతే డిటర్మినేషన్, ఎబిలిటీ, ఇంటెన్షన్స్ గురించి తెలియజేసేటప్పుడు కూడా మనం ఈ ఫ్యూచర్ టైంని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి షీ విల్ టీచ్ హిందీ ఫ్రమ్ నెక్స్ట్ మంత్. నెక్స్ట్ మంత్ అనగా ఫ్యూచర్లో జరగబోయేది. ఇక్కడ ఫ్యూచర్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్, విల్ ఆర్ షెల్, వర్బ్ అనేది V1, నెక్స్ట్ వచ్చేది ఆబ్జెక్ట్. సబ్జెక్ట్, విల్, షెల్, వర్బ్ వచ్చేసి V1, ఆబ్జెక్ట్. ఇది ఫ్యూచర్ టైం యొక్క స్ట్రక్చర్. అలాగే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్కి వచ్చేసి సబ్జెక్ట్, వాజ్, వర్, వర్బ్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్, నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్. అలాగే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్కి వచ్చేసి సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్స్ వచ్చేసి యామ్, ఈజ్, ఆర్, వర్బ్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్, నెక్స్ట్ వచ్చేది ఆబ్జెక్ట్. ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్. సింపుల్ పాస్ట్ టెన్స్కి వచ్చేసి సబ్జెక్ట్, వర్బ్ వచ్చేసి V2 ఫామ్లో ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్. సింపుల్ ప్రజెంట్ టెన్స్కి వచ్చేసి సబ్జెక్ట్, వర్బ్ V1, ఎస్ ప్లస్ ఆబ్జెక్ట్.